హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. వరుసగా మనకు 3 ఇళ్ళు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా 120 యార్డ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు మీకు 133 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు అయితే చూపిస్తాను. ఇంటి ముందర చూసుకోవచ్చు, మనకు 25 ఫీట్ల రోడ్డు ఉంది. అలాగే ఈ ఇల్లు అనేది మనకు హైవేకి దగ్గరగా ఉంది. కేవలం 800 మీటర్ల దూరంలోనే ఉంది. అలాగే 60 ఫీట్ల రోడ్డుకు పక్కనే ఉంటుంది. ఈ ఇంటి గురించిన వివరాలను నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ ఇల్లు ఎక్కడ ఉంది, దీని విషయాలు ఏంటి అనేటివి. ఇప్పుడు మనము పార్కింగ్లోకి వచ్చామండి. పార్కింగ్లో చూసుకోవచ్చు, చాలా విశాలంగా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఎలివేషన్కి మనకు క్రీమ్ కలర్ టైల్స్ అయితే వాడారు, చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు, స్టెప్స్ ఉన్నాయి. మంచి గ్రానైట్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మధ్యలో బీడింగ్ వేయించి డబుల్స్ కటింగ్ చేయించారు. ఇది వాష్ ఏరియా. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ చూసుకోవచ్చు, మంచి స్పేసియస్గా ఉంది. అలాగే మనకు కిచెన్లో నుండి ఉన్న ఎంట్రన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది చూసుకోవచ్చు. గేట్ పిల్లర్కి కూడా మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఈ పిల్లర్ కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే చాలా బాగుంది, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 పోర్షన్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం సెట్ బ్యాక్లోకి వెళ్తున్నాము. నార్త్ సెట్ బ్యాక్, ఇది నార్త్ సెట్ బ్యాక్. ఇక్కడ మనకు ఒక అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అవుట్ సైడ్ బాత్రూమ్ అనేది ఇంట్లోకి అవుటర్స్ వచ్చినప్పుడు రాకుండా ఉండడానికి చాలా కన్వీనియన్స్గా ఉంటుంది. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. ఈ ఇల్లు అనేది హైవేకి కేవలం 800 మీటర్ల దూరంలోనే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 పోర్షన్లు అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది సింగిల్ రూమ్ పోర్షను. ఈ ఎంట్రన్స్ చూసుకోవచ్చు, మంచి టేక్ వుడ్తో చేయించి నీట్గా కార్వింగ్ అయితే చేయించారు. ఇది సింగిల్ రూమ్ పోర్షన్ చూస్తున్నాం మనము. రెంట్ పర్పస్గా చాలా బాగుంటుంది. ఇది ఒకటే రూము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఇందులో కిచెన్ కూడా ఉంది. ఇందులోని బాత్రూమ్ ఇది చూసుకోవచ్చు. ఇక్కడ తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఈ సింగిల్ రూమ్ పోర్షన్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. చూసుకోవచ్చు బాత్రూము. అలాగే మనకు అవుట్ సైడ్లో కూడా ఇంకొక పోర్షన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. కింద 2 పోర్షన్లు అయితే మనము రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇది రోడ్కు నియర్ బై ఉండడం వల్ల మనకు మంచి రెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఇది ఇంకొక పోర్షను. ఈ పోర్షన్ చూసుకోవచ్చు. ఇందులో మనకు హాలు, ఒక బెడ్రూము, ఒక పూజా రూము, ఒక కిచెను ఉన్నాయి. ఇది హాల్ చూసుకోవచ్చు, మంచి స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు సర్కిల్ మోడల్లో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే మనకు రైట్ సైడ్లో బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ పక్కన మనకు వాష్రూమ్ ఉంది. మొదట మనం బెడ్రూమ్ చూద్దాము. ఇది బెడ్రూము, గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక పోర్షన్లోని బెడ్రూము. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఈ హౌస్ అనేది మనకు ఎక్సలెంట్ హౌస్ అండి. కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇల్లు తీసుకోవాలనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశము. ఇక్కడ మనకు స్టోర్ రూఫ్ ఉంది. వేస్టేజ్ అనేది అందులో ఉంచుకోవచ్చు. ఇది అవుట్ సైడ్ బాత్రూము, కామన్ బాత్రూము. ఈ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి ఇది. ఇది హాలు. ఇది పూజా రూమ్ చూసుకోవచ్చు. డోర్స్ చాలా మంచి క్వాలిటీ అయితే వాడారు. మంచి డిజైన్ డోర్స్ అయితే వాడారు. ఓం గణపతి డిజైన్స్ ఉన్న డోర్స్ అయితే వాడారు. అలాగే బెల్ కటింగ్ ఉన్న డోర్స్ అయితే వాడారు. ఈ పూజా రూమ్ తగినంత స్పేసియస్గా ఉంది. పక్కనే మనకు కిచెన్ ఉంది.
ఇంటికి సంబంధించిన విషయాలు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇది పూజా రూము చూసాము. ఇది కిచెన్ రూము. కిచెన్ రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇది ఓపెన్ కిచెను. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు. కిచెన్కు అటాచ్మెంట్గా ఉన్న అవుట్ సైడ్ ఎంట్రన్స్ ఇది. ఇది మనం యూటిలిటీస్ కొరకు యూజ్ చేసుకోవచ్చు. ఘాటైన వాసనలు బయటకు వెళ్ళిపోవడానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి కేవలము 800 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. రెంట్ పరంగా తీసుకున్నా, ఇన్వెస్ట్ పరంగా తీసుకున్నా కూడా ఈ ఇల్లు అనేది తీసుకోవచ్చండి. ఒకసారి చుట్టూ చూసాం కదా, మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చామండి. ఔటర్ రింగ్ రోడ్కు ఈ ఇల్లు అనేది కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. మనం డిస్టిక్లోకి వెళ్ళాలన్నా కూడా సులభంగా ఉంటుంది. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు, డబుల్స్ కటింగ్ చేయించి మధ్యలో బీడింగ్ అయితే వేయించారు. కేవలం ఎస్ఎస్ రైలింగ్ మాత్రమే వేయించాల్సి ఉంది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా మీకు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము. బాల్కనీ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది, పీవీసీ ఫాల్ సీలింగు. అలాగే మనకు ఫ్రంట్లో గ్లాస్ అయితే బిగించాల్సి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇళ్ళు అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఈ పైన ఎంట్రన్స్ చూసుకోవచ్చు, 8x8 సైజులో తయారు చేయబడ్డ మంచి టేక్ వుడ్ ఎంట్రన్స్ అంటే ఇది నార్త్ సైడ్ గల్లీ. నార్త్ సైడ్ గల్లీలో మనకు హాల్లో నుండి ఒక ఎంట్రన్స్ ఉంది. చివరి వరకు వెళ్ళి చూద్దాం మనము. అలాగే ఈ చివర మనకు ఒక అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే తయారు చేసి ఉంచారు. కిందలాగానే ఇక్కడ పైన కూడా మనకు అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే మంచి కన్వీనియన్స్గా ఉంటుంది. ఇది ఇండియన్ మోడలు. ఈ హౌస్ అయితే మనకు హైవేకి చాలా దగ్గరగా ఉంది. ఇక్కడికి అన్ని స్కూళ్ళు, షాపింగ్ మాల్స్ ప్రతి ఒక్కటి దగ్గరనే ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ మంచి టేక్ వుడ్తో చేయించారు. తర్వాత ఇప్పుడు మనము హాల్లోకి వెళ్దాము. ఇది హాల్ చూసుకోవచ్చు, మంచి స్పేసెస్గా ఉంది. ఎదురుగా మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఫాల్ సీలింగ్ లైటింగ్ అరేంజ్మెంట్ బాగుంది. ఇక్కడ మనకు డిజైనబుల్ సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు వాల్కు. అలాగే ఇక్కడ మనకు నార్త్ సైడ్లో ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పటిదాకా మనం బయట నుంచి చూసిన ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ అనేది హౌస్కు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా బాగుంటుంది. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు, ఒక విండో ఉంది. అలాగే మంచి ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే మనకు కిచెన్కు అటాచ్మెంట్గా ఉండే బాల్కనీ కూడా ప్రొవైడ్ ఉంది. ఇక్కడ మనకు బెడ్రూమ్స్ ఉన్నాయి. చిల్డ్రన్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూము ఉన్నాయి. ఇక్కడ మనకు పూజా రూమ్ ఉంది, పక్కనే కిచెన్ ఉంది. ఈ పూజా రూమ్ చూసుకోవచ్చు, కిందలాగానే మంచి డోర్స్ అయితే బిగించి ఉంచారు. కింద కంటే ఇక్కడ మనకు చాలా పెద్ద సైజు పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓనర్స్ అనేవాళ్ళు కింద వండుకోకుండా పైన ఉండొచ్చు. కింద రెంట్కి ఇచ్చి పైన మనము ఓనర్స్ అనేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ఇది కిచెన్ చూసుకోవచ్చు, మంచి స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు గ్రాసరీస్ కొరకు తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకు హైవేకి కేవలం 800 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ కిచెన్కు అటాచ్మెంట్గా మనకు ఈ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి యూటిలిటీస్ కొరకు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు అపార్ట్మెంట్లు కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఇది మంచి ప్రైమ్ లొకేషను. హైవేకి కేవలం 800 మీటర్ల దూరంలోనే ఉంది. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనము.
హాల్లో మనము చిన్న సైజు ఫంక్షన్ లాంటిది సులభంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఇందులో ఒక విండో కూడా ఉంది. ఇందులో మనకు ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇందులో మనకు ఒక స్టోర్ రూఫ్ కూడా ఉంది. వేస్ట్ సరుకు అనేది అందులో ఉంచుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. చివరగా ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు. తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు ఒక విండో ఉంది. అలాగే ఒక స్టోర్ రూఫ్ కూడా ఉంది. ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ లైటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. మళ్ళీ బయటకు వచ్చాం మనము. ఇక్కడ మనకు ఒక కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశం సిద్ధంగా ఉన్న 133 చదరపు గదాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. అది మెయిన్ ఎంట్రన్స్. ఇది పూజా రూము. ఇది కిచెన్ రూము. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ టీవీ యూనిట్ స్పేసు. ఇక్కడ నార్త్ సైడ్ విండో, నార్త్ సైడ్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కయాంజాల్లో ఉందండి. 133 చదరపు గజాలు ఉన్న ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 30 ఫీట్లు 40 ఫీట్లు. రోడ్ సైడ్ 30 ఫీట్లు, డెత్ అనేది 40 ఫీట్లు. ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,20,00,000. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాము. ఇక్కడ మనకు రేకుల రూమ్కు ఒక డోర్ అయితే బిగించారు. మనం టెర్రస్ మీదకి వచ్చాము. చూసుకోవచ్చండి. ఇక్కడ చుట్టూ ఇల్లు అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. స్కూల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు దగ్గరలోనే ఉన్నాయి. నియర్ బైలో అపార్ట్మెంట్లు కూడా చాలా వరకు తయారై ఉన్నాయి. ఇక్కడ మనకు 1000 లీటర్ల సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుంది. తక్కువ రేట్లో దొరుకుతున్న ఈ టైంలో తీసుకోవడం చాలా ఉత్తమం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.